అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, మా చెట్టుకి యూఎస్లో ఈ పీచెస్ ఎంత బాగా కాసినాయో చూడండి. అవి కోసేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. చూడండి, అది మధ్యలో చిన్న పిందెలు పడ్డప్పుడు చెట్టు గాలివానకి ఒక కొమ్మ ఇరిగిందండి. ఆ ఇరిగిన కొమ్మను అలాగే ఉంచి మేము నీళ్లు పోస్తూ తీయలేదన్నమాట. కొంచెం అటాచ్ ఉందన్నమాట చెట్టుకి. ఆ అటాచ్ తోటే చక్కగా పండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఆ ఎండిపోయిన ఆకులు పైన హ్యాంగ్ అవుతుంది చూడండి. మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. అసలు ఎంత దేవుడు దయ అండి. ఆ చిన్న అటాచ్లోంచే అంటిన దాంట్లోంచి దానికి బలం వచ్చి కాయలు కాసి చక్కగా లావయ్యి పండి చూడండి. పండు కాయలు వస్తున్నాం చూడండి. అసలు ఎంత తీపోనండి కాయలు ఇవి. మళ్ళీ తర్వాత ఇంకో సంవత్సరం ఏమైందంటే అండి, నెక్స్ట్ ఇయర్ ఆ మొత్తం ఉన్న మొక్క కూడా కొమ్మ కూడా ఇరిగిపోయి చిన్న స్టెమ్ వచ్చింది. ఆ స్టెమ్ వచ్చి ఇప్పుడు మంచిగా మళ్ళీ కాయలు కాస్తుందండి. ఈ సంవత్సరం కాసినాయి కానీ ఇంత కలర్ రాలేదండి. ఇది వేరే ముందు సంవత్సరం అనమాట. ఎంత బాగా కలర్ వచ్చినాయో చూడండి. అసలు ఆ కాయలు చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుందండి. ఆ ఇరిగిపోయిన కొమ్మకు కూడా అంత బాగా కాసినాయి. అసలు ఇలా చెట్టు నుంచి కోసి అలా తింటే అండి భలే తీయగా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, ఈ సంవత్సరం చూడండి. ఈ సంవత్సరం కాసిన కాయలు మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. కాయలండి కలర్ రాలేదు చూడండి. లేట్గా స్టార్ట్ అయింది అనమాట సమ్మరు. కాసినవి కానీ పండిని కానీ కలర్ రాలేదండి. కలర్ రాలేదు, తీయగా ఉన్నాయి. ఒకరోజు రేపు కోసుకుందాంలే అనుకున్నాం. తెల్లారిపాటికండి మొత్తం రాలిపోయినాయి. కాయలన్నీ రాలిపోయినాయి. అన్నీ ఏరి మంచిగా అండి ఒక 4-5 కవర్లలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టాము. తెలిసిన వాళ్ళకి కొన్ని ఇచ్చాము. అదండి చూడండి, లాస్ట్ ఇయర్ అంత బాగా కాసినాయో. ఈ సంవత్సరం క్లైమేట్ చేంజ్ లేట్గా రావటం, సరిగ్గా పండలేదు, కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి. అందరికీ నమస్తే అండి. బాయ్ 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 అండి.